హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఓటీటీలో రీసెంట్గా రిలీజ్ అయిన ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఓటీటీలోకి వచ్చింది. అట్లాగే ఇది గేమింగ్ ప్రపంచం, సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ కావ్య అనే ఒక టాలెంటెడ్ గేమ్ డెవలపర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక అవార్డు వస్తుంది, కానీ ఆ అవార్డు వచ్చిన సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఆమెపై ఒక దాడి జరుగుతుంది. ఆ దాడిలో ఆమె స్పృహ కోల్పోయి బీచ్లో దొరుకుతుంది. ఈ దాడి వెనక ఆన్లైన్ ట్రోలింగ్, సైబర్ బెదిరింపులు ఉన్నాయని తెలుస్తుంది. గేమింగ్ ప్రపంచంలో మహిళలపై జరిగే వివక్ష కానీ, ఆన్లైన్ వేధింపుల గురించి కానీ ఈ స్టోరీ బాగా మాట్లాడుతుంది. ఈ దాడి చేసింది అసలు ఎవరు, కావ్యకి కానీ ఆమె కుటుంబాన్ని కానీ టార్గెట్ చేసింది ఎవరు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి లీడ్ యాక్ట్రెస్గా చేసిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అని చెప్పొచ్చు. తను చాలా బాగా చేసింది తన పాత్రలో. ఆ పాత్రలో ఉండే షేడ్స్ అన్ని తను చాలా అద్భుతంగా పోషించింది. ఆ క్యారెక్టర్లో ఉండే ఆందోళన కానీ, కోపం కానీ, తెగించే తత్వం కానీ అన్ని అద్భుతంగా పండించింది. తన పాత్రకు తను పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ అని చెప్పాలి. సైబర్ ప్రపంచంలోని చీకటి కోణాలు కానీ, గేమ్ ఇండస్ట్రీలో స్త్రీలు ఎదుర్కొనే వివక్షలు కానీ చాలా మంచి పాయింట్స్ తీసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఇంకొక మేజర్ హైలైట్ వచ్చేసి టెక్నికల్ వాల్యూస్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది, అట్లాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిరీస్ స్టార్ట్ అయినప్పుడు మంచి సస్పెన్స్ బిల్డ్ చేసిన అసలు విలన్ ఎవరో, అసలు వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటో అనేది చివరికి వచ్చేసరికి మనకు షాకింగ్గా అనిపించదు. ఈ విషయంలో ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి సిరీస్లో. కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపిస్తుంది. మధ్యలో కొన్ని సీన్స్ బాగా సాగదీసినట్టు కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్లో గేమింగ్ ప్రపంచం, అందులోని కొత్త టెక్నాలజీ వంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలని పైపైన చూపించారు తప్ప ఎక్కడ డెప్త్గా చూపించలేదు. అది కొంచెం మైనస్ లాగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కానీ ఒక థ్రిల్లర్కి కావాల్సినంత ఒక బిగ్ ట్విస్ట్ మాత్రం ఈ సిరీస్లో మిస్ అయిందని చెప్పొచ్చు. సోషల్ మీడియా కానీ, సైబర్ క్రైమ్ గురించి బాగా ఆలోచించేలా చేస్తుంది. ఒకసారి అయితే ఈ సిరీస్ ఖచ్చితంగా చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం తగ్గించుకొని చూస్తే ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వెబ్ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.